వెల్కమ్ టు సాన్వికా కిచెన్స్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇది వేయించి చేస్తున్న ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ముందుగా కావాల్సిన పదార్థాలు అనేవి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. అలాగే కొంచెం మినపప్పును కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని మీరు ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తోనే మళ్ళీ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నానండి. నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక 4 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి ముక్కలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకోండి. సో చూసారు కదా, మనకి 50% వరకు ఇది రోస్ట్ అయింది. సో ఇందులోనే కొంచెం ఉల్లాకు, అలాగే పొటాటో మీడియం సైజ్ది, కొంచెం కరివేపాకు, అలాగే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి ఆ మినప్పప్పు, అలాగే కొన్ని పల్లీలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై అనేది చేద్దాము. సో చూసారు కదండి, మనకి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో నేను 1.5 గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాను కదా, అది ఇందులోనే వేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది కూడా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఎంత కలర్లోకి వస్తే అంత టేస్టీగా ఉంటుంది. రవ్వ కదా అండి, మనకి మాడిపోకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి, మూత పెట్టకూడదు. చూసారు కదా, మనకి కావలసిన కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని నేను ముందుగా తీసుకున్నాను కదా గ్లాసు, అదే గ్లాస్తోని 4.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మరొకసారి మూత పెట్టేసుకుందాము. సో చూసారు కదండి, మనకి ఉప్మాకి ఎలాగైతే వాటర్ ప్రిపేర్ కావాలో అలా వచ్చేసాయి. సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది ఇందులోనే వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పైన కొంచెం మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. రవ్వ అనేది ఉడకాలి కదా, ఉడికితేనే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి మనం మూత పెట్టుకుందాము. సో చూసారు కదా, మనకి ఎలా అయితే ఉప్మా కావాలనుకున్నామో ఆ టేస్ట్లోకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అప్లై చేసుకొని మూత పెట్టేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉప్మా రవ్వ రెడీ అండి. నేను చేసింది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.